3వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు 9వ అధ్యాయము 24వ వచనము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. సహోదరి సహోదరులారా, పరుగు పందెములలో పరిగెత్తు ప్రతి ఒక్కరూ వారే గెలవాలి అన్న విధముగా ఎంతో కష్టపడి పరిగెత్తుతూ ఉంటారు. వారే గెలిచి బహుమానాన్ని పొందుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం అంత సులభం కాదు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి విశ్వాసంలో బలహీన పడిపోతూ ఉంటాము. అయితే దేవుని వాక్యం చెప్తుంది, పరుగు పందెములలో బహుమానాన్ని పొందుకోవాలని ఎలా పరిగెడతారో మీరు కూడా మీ క్రైస్తవ జీవితంలో అలా పరిగెత్తాలి అని. అపవాది ఏదో ఒక విధంగా మనల్ని కృంగదీయాలని, ప్రభువు నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభులో మనం బలంగా ఉండాలి. శ్రమ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఎటువంటి శ్రమ నుండైనా అద్భుతముగా విడిపించగలిగే గొప్ప దేవుడు ప్రభువు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనము ఈ ఆత్మీయ జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. గమ్యాన్ని చేరుకోవాలి, బహుమానం పొందుకోవాలి అని ఎలా పరిగెత్తుతారో అలాగే మనము కూడా ప్రభుపై దృష్టి నిలిపి పరలోకానికి చేరుకోవాలి. ప్రభువు నుండి నిత్య జీవము అన్న బహుమానాన్ని పొందుకోవాలి అనే విధంగా పరిగెత్తాలి. ప్రార్థన. శుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మా ఆత్మీయ జీవితాన్ని మీకు అంగీకారముగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. ఏ విషయంలోనూ మేము తప్పిపోయే వారముగా ఉండకూడదు తండ్రి. లోకంలో ఎన్ని రకాల శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి విశ్వాసంతో ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరే ప్రతిదినము మమ్మల్ని ఆత్మీయముగా బలపరచండి తండ్రి. మీపై దృష్టి ఉంచి నమ్మకముగా ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ మీ ద్వారా పరలోకానికి చేరుకొని నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.